రైట్ నౌ అండ్ చిన్న కమర్షియల్ బ్రేక్తోని లైటింగ్ క్లైమేట్ కూడా మారిపోయింది, మేడం డ్రెస్ కూడా మారిపోయింది. ఎస్ అండ్ మేడం ఇప్పటిదాకా బ్రేక్ ఎందుకు వచ్చిందనే దానికి రీజన్స్ ఇవన్నీ కంపల్సరీ మీరు ఫేస్ చేసినట్టు చెప్పారు. సో ఇండస్ట్రీలోకి మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు కదా, సో దీని రకంగా ఇండస్ట్రీలో ఆఫర్స్ అనేటివి కూడా కొన్ని మ్యాక్సిమం స్కిప్ అయినట్టు ఉంటాయి. ఎందుకురా బాబు ఈ అమ్మాయితో పెట్టుకోవడం అనేటివి కూడా ఉంటాయి. అలాంటివి జరిగినాయి అండ్ చాలా జరిగినాయి, ఇప్పటికీ జరుగుతుంటాయి. ఇప్పుడు స్టిల్ అబ్బో, ఎందుకంటే నేను ఎక్కువ ఏదైనా షేర్ చేసుకున్నాను కదా, మీడియాతో షేర్ చేసుకున్నాను. తర్వాత ఎందుకు షేర్ చేసుకోవాల్సి వచ్చింది ఈ విషయాలన్నీ అంటే మాకు సపోర్ట్ లేదు. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక దమ్మిడికి పనికిరాని ఒక మనిషి ఒక హైట్స్కి వెళ్తే హైట్స్ నుండి వచ్చిన నేను కిందకు వచ్చా, కానీ గౌరవం ఉంది, గౌరవంగా కిందకు వచ్చా. బట్ అక్కడ లేదు. జేబులో మనం పెట్టిన డబ్బులతో బతికిన ఒక వ్యక్తి ఎక్కడికో వెళ్ళాడు అంటే ఎన్ని నీచ పనులు చేసుకుని వెళ్ళాడో మనకు అనవసరం, అది నాకు అక్కర్లేదు కూడా. నేను కిందకు వచ్చినా కూడా నేనే రాయల్, ఎప్పటికీ ఇంతే, మారేదేలే, తగ్గేదేలే, అలాగే ఉన్నాను. సో నన్ను వద్దు అనుకున్నారంటే వాళ్ళ కమర్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, ఏమో ఇంకొకళ్ళు మనం ఎందుకు ఇబ్బంది పట్టాలి. అందుకని నేను కామ్గా అయిపోయి నేను ఇంకొక దారి చూసుకున్నాను. ఎవరు ఏ ఇండస్ట్రీలో అయినా ఇండస్ట్రీకి వచ్చిన ఒక ఆర్టిస్ట్కి ఒక యాక్ట్ చేయటం తప్ప ఇంకోటి రాదు, ఇంకొక పని రాదు. కానీ నేను అలా కాదు. నా బిడ్డ బతకాలన్నా నేను బతకాలన్నా నాకు ఇంకొక పని కావాలి. దెబ్బ నాకు తగిలింది అన్న తర్వాత నేను ఏడుస్తూ ఇంకొకటి వెతుక్కున్నా. ఇండస్ట్రీకి రాకూడదు అని ఒక డెసిషన్ తీసుకొని, ఎందుకు రాకూడదు ఓపెన్గా చెప్తాను. నేను ఉప్పు కారం తింటాను, నేను వయసులో ఉన్నాను, నేను టెంప్ట్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు ఎవరో జీవితంలోకి రావచ్చు. కానీ ఈ బుజ్జి బొమ్మ ఒక బాబు ఉన్నాడు నాకు, ఆ బాబుని ఎవరు చూస్తారు? నా దారి నేను చూసుకుంటే. ఆ వచ్చినవాడు నా శరీరం చూస్తాడు, నా సంపాదన చూస్తాడు, నన్ను అన్ని విధాలుగా వాడుకుంటాడు. మరి నా బిడ్డని ఇల్ట్రీట్ చేస్తాడు కదా. వాడు అనేది పరాయి అవుతుంది, బట్ వాడు అనేది నా ప్రాణం, నా ఊపిరి, నా కంటి వెలుగు. నేను ఈరోజు ఇలా మిమ్మల్ని చూస్తున్నానంటే మీరు కనిపించట్లా నాకు. నేను టాపిక్ మాట్లాడుతుంటే ఐఎమ్ సీయింగ్ చరితార్యన్, మా అబ్బాయిని చూస్తున్నాను నేను. సో నా 24 గంటల టైంలో నేను నా ప్రొఫెషన్కి ఇచ్చే టైం మనస్ఫూర్తిగా నేను చేస్తాను. 110% నా ప్రొఫెషన్ చేస్తాను, అన్యాయం చేయను, కమర్షియల్గా ఉండను. దాని తర్వాత ఆలోచించే ప్రతి క్షణం మా అబ్బాయి, వేరే ఆలోచన ఉండదు నాకు. సో నన్ను వద్దనుకున్నారు, ఏమో నాకంటే మంచి ఆర్టిస్ట్ దొరికి వాళ్ళకి ఇంకా ప్లస్ అవుతుందేమో. అయిపోయిన తర్వాత వచ్చి సారీ చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మేము చాలా పొరపాటు చేస్తాం మేడం, మిమ్మల్ని తీసుకోవాల్సి. బట్ నేనేం ఫీల్ కాను, పర్లేదు సార్ మీ డెసిషనే కరెక్ట్, ఏదో అవుతుంది అప్పుడప్పుడు బాగుంటారు మళ్ళీ అని చెప్పేసి వెళ్ళిపోతాను. బట్ ఐ నెవర్ ఫీల్ అయ్యో నాది పోయిందే అని. ఎప్పుడైనా అనిపిస్తుంది. అప్పుడు దగ్గర ఒక 4 years నాకు గ్యాప్ వచ్చింది. అవును, ఆ గ్యాప్లో నరకం చూసుంటాను నేను. బాబుకి డబ్బులు కట్టాలి, ఫీజు కట్టాలి, నన్ను ఇంటిలో నేను జరుపుకోవాలి, ఇల్లు జరపాలి, బయట చూడాలి. అస్సలు అంతకంటే నేను పడ్డ కష్టాలు అంతకంటే ఇంకా సీతమ్మ ఎంత పడి ఉంటుంది చెప్పండి. చెట్టు కింద కూర్చొని రామ రామ రారా, రావణ రావణ పోపో అంది, అంతే ఏడు. బట్ నేను అలా కాదండి. నేను తిండి లేకుండా చూసా, నిద్ర లేకుండా చూసా, బాధలు చూసా, జనాలు వెంట పడితే చూసా, పరుగులు పెట్టా, కిడ్నాప్ అయ్యా, ఎన్ని రకాల బాధలు చూసాను నేను. బట్ ఈరోజు కూడా నవ్వుతూనే ఉంటాను. నాకేమనిపిస్తుందంటే భరించేవాడికే భగవంతుడు ఎక్కువ ఇస్తాడంట బాధలు. సో అలా ఆయన ఇంకెన్ని పెడుతున్నాడు అబ్బాయి, ఎంత ఉందో నాకు స్ట్రెంగ్త్ నా షోల్డర్స్లో. అంటే పళ్ళున చెట్టుకే రాలేకో దాక్కుతుంటాయి కదా అలా సామెత అలా. బట్ అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను ఎప్పుడు ఎప్పుడైనా అలసిపోయారా? అలసిపోయే వాళ్ళు యోధులు కారు, నేను ఎప్పుడూ యోధురాల్ని, పోరాడుతూనే ఉంటా. ఈరోజు ఓడిపోయినా రేపటికి మళ్ళీ లేచి కూర్చుంటా. మన వివేకానంద గారు చెప్పినట్టు అలా పడిపోతుంది, కానీ ఎంతో దీంట్లో లేస్తుంది. కొడితే మనం అందరం భయపడతాం, అలా పడిపోతుంది. మళ్ళీ అరే పడిపోయింది అనుకుంటాం, వచ్చే అంటాం ఎదురొచ్చినట్టు. అది రోజు అలాగే ఉండాలండి. ఇప్పుడు పడతాం, ఒక అవకాశం, ఇన్ని కష్టాలు పడ్డాను, ఇంకేం పెడతాడండి దేవుడు కూడా పాపం. చూసి ఆయన విసుగొచ్చిండు, బాబాయ్ నేను పెట్టలేని అమ్మాయికి అనుకుంటాడు ఇంకా. సో అదేనేమో ఇప్పుడు నాకు జరుగుతున్న దశ. మేబీ ఆ రోజు పూజితే, నేను ఫస్ట్ హీరోయిన్గా వచ్చినప్పుడు పూజితే, మధ్యలో ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు పూజితే, తర్వాత నేను కష్టాల్లో ఉన్నప్పుడు పూజితే, ఈ రోజు కూడా నేను పూజితనే. కానీ ఈరోజు మళ్ళీ నేను పూర్వ దశకి వెళ్తున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు? నా బిడ్డ బాగుండాలి.
నేను పడే కష్టం అంతా నా బిడ్డ కోసమే అండి. నా అణువణు, నా చెమట కానీ, నా రక్తం కానీ మొత్తం బాబుకి, వేరే ఏం లేదు. సో మీరు పర్ఫార్మెన్స్ చేసినట్టు చాలా బాగుంటాయి. ఐ ఫీల్ లైక్ నేను అంటే మీరు అనుకున్నారు అనుకోలేదు, మీరు నెగిటివ్ షేడ్స్ చాలా బాగా చేస్తారు మీ చూసినప్పుడు. సో ఎక్కువ కొంచెం రొమాంటిక్ సీన్స్ అవెన్యూ ఫీల్ ఎప్పుడైనా అనుకున్నారా, ఎందుకు ఇలాంటి కంటెంటే వస్తుంది మీకు అని చెప్పేసి అని ఎప్పుడైనా? అంటే ఇప్పుడు కాదు కానివ్వండి, నాకు స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడే వాళ్ళు చెప్తారు కదా, అయ్యా ఇది కూడా అదే అనుకుంటా. అంటే అన్నీ ఇవే. అదే నా కళ్ళు వాణిశ్రీ గారు నేను ఒకలాగే ఉంటాం అంట, జనాలు చెప్తుంటారు. ఆవిడకి కూడా కళ్ళు ఇలా ఉండవు, మా ఇద్దరికి కొంచెం ఎలిఫెంట్ ఐస్ లాగా ఇట్లా ఉంటాయి, క్రాస్. ఓకే, దాన్ని మేము షేడ్ చేసి ఇలా తీసుకొస్తాం. కళ్ళు పెద్దగా ఉంటాయి కాకపోతే ఇట్లా ఉంటాయి అన్నమాట. సో అలా ఉన్న వాళ్ళు ఏ ఎక్స్ప్రెషన్ అయినా బాగా పండిస్తారు. అండ్ ఐ షేడ్స్ ఉన్నాయి కదండి, ఈ షేడ్స్ నేను చాలా దేశాల నుండి తెప్పిస్తా. ఓకే, ఒక నెగిటివ్ షేడ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్ ప్రాజెక్ట్ వేరే ఉంది, ఆ ప్రాజెక్ట్కి వాడను, టోటల్గా వేరే షేడ్స్ వెళ్ళిపోతాయి అనమాట క్యారెక్టర్ని బట్టి. అలా ఒకసారి ఎప్పుడో నేను ఒక పేదమ్మాయి లాగా ఈటీవీలోనో ఏదో ఒక దీంట్లో చేసా, రాజీవ్ కనకాల నేను అక్క తమ్ముళ్ళలాగా. అందరు మీరు బాగా చేశారండి, కాకపోతే ఏంటంటే మీరు రిచ్గా ఉంటే ఇంకా బాగుంటుందండి. రిచ్గా ఉంటే పేదది ఎట్లా ఉంటుంది, ఆ సబ్జెక్ట్ ఏమో పేదది ఎలా వస్తుంది, రిచ్ మీ ఫేసే రిచ్ అండి అంటారు. సో అలా బాగా కన్నింగ్, బాగా పొగరు, బాగా కచ్చి. బహుశా నాకు జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల అలా ఉందేమో నాకు తెలియదు మొత్తానికి. బట్ 100 అంటే 1000% ఇది ఇస్తాను, జస్టిఫికేషన్ ఇస్తాను క్యారెక్టర్కి. సో అండ్ ఒక మంచి డైరెక్టర్, ఫేమస్ డైరెక్టర్ మీ ముక్కుని చూసి ఫ్లాట్ అయిపోయాడు అని టాక్ వచ్చింది. నిజంగా మీ ముక్కుని చాలా నాకు ఇష్టం, అంటే మీరు ఇష్టం, అట్ ద సేమ్ టైం షార్ప్ నోస్ చాలా బాగుంటుంది. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నన్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది కోడి రామకృష్ణ గారు. నన్ను చూసి అమ్మాయి ముక్కు అసలు ఈ ఇండస్ట్రీని దున్నేస్తుంది అన్నారు. తర్వాత ప్రతి ఒక్కళ్ళు నా ముక్కుని ఇష్టపడ్డారు. బట్ నాకు అనుకున్నంత బ్రేక్ రాలేదు, ఎందుకంటే కొన్నిటికి నేను అడ్జస్ట్ అవ్వలేను ఇండస్ట్రీలో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ₹1,00,00,000 ఇస్తారు అడ్జస్ట్ అవ్వాలన్నప్పుడు నేను అడ్జస్ట్ కాను. కోటొద్దు తొక్కొద్దు అంటాను, నా పాటికి నేను ఉండాలి. అలా నేను తొక్కేశారు నన్ను కొంతమంది, నన్ను ఇష్టపడలేదు నా పద్ధతుల వల్ల. అలా అమ్మాయి వద్దు అన్నారు. సో అలా నేను ఒక దగ్గర ఒక 12 సినిమాలు పోగొట్టుకున్నాను బిగినింగ్ స్టేజ్లో. ఆ బిగినింగ్ స్టేజ్లో 12 పోయినాయి అంటే ఎంత పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఒకటి అనిపించేది, నాకు ఆర్టిస్ట్ అనిపించుకోవాలన్నది ఉంది కాబట్టి నేను హాలీవుడ్కి వెళ్ళైనా చెయ్యాలి అనే సంకల్పం ఉండాలి అంతే గట్టిగా, అది ఉంది నాకు. తర్వాత ఒకప్పుడు ఒకరెవరో వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసి టీవీ గురించి అడిగినప్పుడు నా ఎక్స్ప్రెషన్ చూడండి, టీవీయా యూ మీన్ అండి, నాకు ఒక నిమిషం ఖాళీ లేదు, హీరోయిన్గా చేస్తున్నాను, టీవీ ఏంటండి టీవీ, ప్లీజ్ నాతో మాట్లాడకండి అలా అన్నాను. నేనే చెప్తున్నా, టుడే టీవీ ఈజ్ గివింగ్ ఫుడ్. టీవీ అన్నం పెడుతుంది, సినిమా అన్నం పెట్టలా నాకు. నేను అందరికీ తెలుసు, కనిపించిన వాళ్ళు మేడం మీరు ఇప్పుడు చూడండి నెక్స్ట్ సినిమాలో మీరే ఉంటారు, మీరు అసలు మీరు లేక మీకోసం రాసాం క్యారెక్టర్, సినిమా అయిపోయి ఉంటుంది అక్కడ, నేను ఉండను, సినిమా అయిపోయి ఉంటుంది. ఇలా అందుకే అంటాను, సినిమా కదా, సినిమా మాటలు, సినిమా వాళ్ళు కదా, ఓకే అండి మంచిదండి. కానీ ఖచ్చితంగా మీరు చేస్తారా, మీరు ఇస్తారా లేదా అట్లాంటి మాటలు నేను మాట్లాడలేను. ఎందుకంటే నేను పెరిగిన పద్ధతి కానీ, నేను చదువుకున్నాను, నాన్నగారు నన్ను చాలా డిసిప్లిన్డ్గా పెంచారు. ఇది అంటే అంతే, ఇంకా దాటిన గీత, ఇలా ఉండాలి అంటే అంతే, దిగిరాను. అలాగే ఆవేశం చాలా ఎక్కువ నాకు, ఎందుకంటే ఓర్చుకోలేను. ఎవరైనా అబద్ధం చెప్పినా, మోసం చేసినా, చేస్తున్నారని తెలిసిపోయినా తట్టుకోలేను, మొక్క మీద అడిగేస్తా. వాడు ఎవడన్నా కావచ్చు, ఎంత పెద్దోడన్నా కావచ్చు, భయపడి. టామ్ బాయ్ గట్టిగా అసలు మామూలు కాదు, కొట్టేశారా ఎవరైనా? మామూలుగానా, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అడగని చెప్తారు, బాగా దంచి పెడతా. అమ్మాయిలు నేర్పిస్తుంటారు, అబ్బాయిలు. ముందుకు వెళ్ళిపోయిన కార్ రివర్స్లో వస్తా, వచ్చి దంచేసి అడ్రస్ చెప్పి వాళ్ళ పేరెంట్స్ని తీసుకురండి అని చెప్పి వెళ్తా. ఎవరికి భయపడను, ఎందుకంటే ఏమండి అందరూ భయపడితే ఎలాగండి దేశం ముందుకెళ్ళేది? ప్రతి ఒక్కళ్ళు దేశం గురించి ఏదో ఒకటి అంటారు, కానీ వాళ్ళు చేస్తున్నారు నిజంగా ఎవ్వరు చేయరు. ఒక టీవీలో కనిపించాలి, ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి అని మాత్రమే చూసుకుంటారు. కనిపించామా లేదా కాదు, నిజంగా మనస్ఫూర్తిగా ఎంతమంది చేస్తున్నారు అది ఆలోచించండి, ఎవ్వరు చేయరు. బట్ నేను నన్ను ఫోటో చూపించాలో ఇంకోటి చూపించాలో అనే ఉండదు.